వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత నేతని చితకబాదినటువంటి సంఘటన ఇది. మళ్ళీ తెలుగుదేశం పత్రికలు అనుకూల పత్రికలు రాదు, వైసీపీ అనుకూల పత్రికలోనే వస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతుంది. టీడీపీ నాయకులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారని దళితులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. తాజా గురువారం రాత్రి పాకాల మండల కేంద్రంలో రామకృష్ణ డీలక్స్ సినిమా థియేటర్లో వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు సెంధిల్ కుమార్ మీద టీడీపీ గుండాలు కర్రలతో పిడిగుద్దులతో దాడికి దిగబడ్డారు. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల మేరకు పుష్ప 2 సినిమాకు తన భార్య ఆరీషా కుమార్తెలు శ్రీజ మధుశ్రీల్ని సెంధిల్ కుమార్ పంపించారు. విశ్రాంతి సమయంలో తన పిల్లలకు స్నాక్స్ ఇచ్చి తిరిగి బయటకు వస్తున్న సెంధిల్ కుమార్ని టీడీపీ గుండాలు గమనించి దాడికి తెగబడ్డారు. ముందుగా ఆయన వెనక నుంచి తన్నడంతో కింద పడిపోయారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పచ్చమొక్కలు భారతం మెట్టకు చెందినటువంటి బొల్లినేని సురేష్, కమతంపల్లికి చెందిన మోహన్ నాయుడు, బావిరాగన్న చెరువు గ్రామానికి చెందిన గోవర్ధన్ గోకుల్, గెడ్లచేనుకు చెందినటువంటి చరణ్ తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న ఆరీషా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చి తన భర్తను కొట్టకండి ప్రాధేయపడ్డారు. అయినా సరే భార్య కన్నబిడ్డల ముందే సెంధిల్ కుమార్ని చితకబాదారు. చిన్నపిల్లల ఆర్తనాదాలు చేస్తున్న పట్టించుకోకుండా సెంధిల్ కుమార్ని చంపడానికి ప్రయత్నించారు. సినిమా చూడడానికి వచ్చిన కొందరు అడ్డుకున్నప్పటికీ వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అలాగే ఈ దాడిని చిత్రీకరిస్తున్న వారి సెల్ ఫోన్లను లాక్కుని పగలగొట్టారు. ఈ ఘటనలో సెంధిల్ కుమార్కి మెడపైన, ఎడమ కన్నుపైన, పక్కటెముకలకు తీవ్ర గాయాలవడంతో ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పీకొత్తపేటలో కోటలోని సిహెచ్సి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకి తరలించారు. ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాక సెంధిల్ కుమార్ అతని భార్య ఆరీషా శుక్రవారం దాడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల కులం పేరుతో దూషిస్తూ మా ప్రభుత్వంలో మా ముందుకు వచ్చి కూర్చునేంత దమ్ముందే అంటూ తనపై దాడి చేశారు. సెంధిల్ కుమార్ ఫిర్యాదులు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకి విన్నవించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది ఇంకెవరూ కూడా టచ్ చేయలేదు.